రైట్. సో లాస్ట్ క్లాస్ వరకు మనం కంపెనీ క్యారెక్టరిస్టిక్స్ మాట్లాడుకున్నామమ్మా. అంటే కంపెనీ యొక్క నేచర్ ఏంటి, ఆర్టిఫిషియల్ లీగల్ పర్సనాలిటీ అని, సపరేట్ లీగల్ ఐడెంటిటీ అని, కామన్ సీల్ అని, ఇలాంటివి కొన్ని మాట్లాడుకున్నాం. ఇప్పుడు కార్పొరేట్ వీల్ గురించి మాట్లాడదాం. సో కార్పొరేట్ వీల్ అంటే అర్థం ఏంటి అంటే, ఈ కాన్సెప్ట్లో మెజారిటీ సిఏ ఇంటర్లో కానీ సిఎంఏ ఇంటర్లో కానీ ఇప్పటి వరకు కూడా అడిగితే కొంచెం లెందీ క్వశ్చన్సే అడిగాడు, దట్టు ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు. అడిగితే అంటే 6 మార్క్స్కి అట్లా, అది వెరీ రేర్. ఒకవేళ 2 మార్క్స్ దాంట్లో కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇట్లాంటి ఆబ్జెక్టివ్ టైప్స్ ఉంటాయి కదమ్మా, డెఫినెట్లీ ఈ కాన్సెప్ట్ నుంచి ఎవ్రీ 2-3 అటెంప్ట్స్కి అట్లీస్ట్ ఒక కాన్సెప్చువల్ క్వశ్చన్ అనేది మీకు వస్తుంది. ఓకేనా? అంటే దీని అర్థం ఏంటి అంటే, ఈ కార్పొరేట్ వీల్ అనేటువంటి ఈ కాన్సెప్ట్ మరీ నెగ్లిజెంట్, వదిలేసేంత చిన్నది కాదు. అట్లా అని చెప్పి ఖచ్చితంగా దీన్నే చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళేంత అది హై వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్, అదే కాన్సెప్ట్ కూడా కాదనమాట. సో ఈ కార్పొరేట్ వీల్ ఎట్లాంటిది అంటే, వస్తే మీకు లెందీ క్వశ్చన్స్ వస్తాయి. అది కూడా ఎలాంటివి వస్తాయి లెందీ క్వశ్చన్స్? ప్రాక్టికల్ క్వశ్చన్స్ వస్తాయి. ప్రాక్టికల్ క్వశ్చన్స్ అంటే కేస్ స్టడీస్ అనమాట. అర్థమవుతుందా? ఒకవేళ వేరేవేమైనా ఉన్నాయనుకోండి, అవేంటి మీకు 2 మార్క్స్వి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి చూసారా, అట్లాంటి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇందులో రిపీట్ అవుతూ ఉంటాయి ఎక్కువ. ఓకేనా? సో వీడియో ఆఫ్ అయింది, ఆడియో బాగానే ఉందా అమ్మా? ఆడియోతో మేనేజ్ చేయండి, పర్లేదు, ఏం కాదు. సో వస్తే ఈ 2 మార్క్స్ 3 మార్క్స్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఒక 2 మార్క్స్కి వస్తాయమ్మా. లేదు అనుకోండి, ప్రాక్టికల్ క్వశ్చన్స్లో మీకు 6 మార్క్స్వి 7 మార్క్స్ ఇట్లాంటి కొంచెం లెంతీగా అడిగేటువంటి కాన్సెప్ట్ అనమాట ఇది. కానీ ఇక్కడ మీరు ఒకసారి స్కానర్స్ని అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ 4-5 అటెంప్ట్స్లో కూడా కార్పొరేట్ వీల్ గురించి ఎక్కువ స్ట్రెస్ చేయలేదు. కమింగ్ అటెంప్ట్లో మేబీ దీని మీద అడిగితే ఏమైనా ప్రాక్టికల్ క్వశ్చన్ లాంటిదని అడగొచ్చు, లేదా యాజ్ యూజువల్గా దీన్ని పక్కన పెట్టేయచ్చు, ఏదైనా జరగవచ్చు. అర్థమవుతుందా? సో వస్తే ఈసారి దీని నుంచి ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ వస్తుంది, లేదా అసలే రాదు, నా గెస్ అంతే. అంటే క్వశ్చన్ పేపర్ ఎవరికనేది ఈవెన్ ప్యానల్ మెంబర్స్కి కూడా తెలియదు ఎట్లా ఏ క్వశ్చన్ వస్తుంది అనేది. ఓకే, మీకు తెలుసు కదమ్మా క్వశ్చన్ పేపర్ ఎట్లా అరేంజ్ చేస్తారో, తెలుసా తెలీదా? ఓకే, నో ప్రాబ్లం. అంటే శాంప్లింగ్ బేసిస్లో తీసుకుంటారమ్మా. అరౌండ్ ఒక 7 to 8 మెంబర్స్ ఒక ప్యానల్గా పెట్టేసి రకరకాల క్వశ్చన్ పేపర్స్ తీసుకుంటారు. వీటన్నిటిలో నుంచి శాంప్లింగ్గా ఒక అంటే వాళ్ళు ఇచ్చిన ఒక క్వశ్చన్ వీళ్ళు ఇచ్చిన ఒక క్వశ్చన్ అట్లా తీసుకుంటారు. అంటే ఈవెన్ క్వశ్చన్ పేపర్ సబ్మిట్ చేసిన వాళ్ళకు కూడా తెలీదు వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఫైనల్గా క్వశ్చన్ పేపర్లో ఉంటుందా లేదా అనేది. 7 ఉన్నారనుకోరా, 7 100 మార్కులకి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయమంటారు. 7 into 100 700 మార్క్స్కి క్వశ్చన్ పేపర్లు వస్తాయి ఇన్స్టిట్యూట్ దగ్గరికి. ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుందంటే ఈ 700 మార్క్స్ క్వశ్చన్ పేపర్లోంచి ఫైనల్గా ఆ పేపర్లో నుంచి కొన్ని మార్క్స్, ఈ పేపర్లోంచి కొన్ని మార్క్స్ ఇట్లా తీసుకుని ఫైనల్గా 100 మార్క్స్కి స్టూడెంట్కి ఇస్తుంది అనమాట. అట్లా అది సర్లే, అదంతా మీకు అనవసరం, నార్మల్ ఎట్లా ప్రిపేర్ అవుతుంది ఏంటనేది. సో మేబీ ఈసారి వస్తే ఈ కాన్సెప్ట్ ఆఫ్ కార్పొరేట్ వేల్ నుంచి ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ లాంటిది ఏమన్నా రావచ్చు, లేదా యాజ్ యూజువల్గా వదిలేయవచ్చు. అందుకని ఒక 1 or 2 సెషన్స్ ఎక్కువ దీనికి, అంటే పెద్దగా స్ట్రెస్ చేసి మాట్లాడుకునేంత సూపర్ కాన్సెప్ట్ అయితే ఏం కాదు. ఓకేనా? రైట్. సో నార్మల్లీ ఒకసారి బేసిక్స్ ఇది జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 ఉన్నాయి, కార్పొరేట్ అనేది ఒకటి ఉంది, వీల్ అనేది ఒకటి ఉంది. మీకు వీల్ అంటే బేసిక్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి కూడా తెలుస్తుంది. వీల్ అంటే అర్థం ఏంటి అంటే అదొక ముసుగు. వీల్ అంటే అదొక ముసుగు, స్కార్ఫ్ లాంటిది అనుకోండి. ఓకేనా? సో కార్పొరేట్ వీల్ అంటే అర్థం ఏంటంటే కార్పొరేట్ ముసుగు. ఈ కాన్సెప్ట్ ఆఫ్ కార్పొరేట్ వీల్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు లా ఉంది కదమ్మా, కంపెనీస్ యాక్ట్ ఉంది కదమ్మా,
ఈ కంపెనీస్ యాక్ట్ కొంతమందికి అంటే సింపుల్గా చెప్పాలంటే కంపెనీస్ యాక్ట్ కంపెనీస్కి కొన్ని ప్లస్ పాయింట్స్ అడ్వాంటేజెస్ ఇచ్చింది. ఏంటి అడ్వాంటేజెస్ అంటే ఒక్కటి సింపుల్గా మాట్లాడుకుంటే సపరేట్ లీగల్ ఐడెంటిటీ అనేది ఒక సూపర్ అడ్వాంటేజ్, కామన్ సీల్ ఒక అడ్వాంటేజ్, పర్పెచువల్ సక్సెషన్ ఒక అడ్వాంటేజ్, లిమిటెడ్ లయబిలిటీ ఒక అడ్వాంటేజ్. ఇవన్నీ కంపెనీస్ యాక్ట్ కంపెనీస్కి ఇచ్చినటువంటి అడ్వాంటేజెస్. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఈ లాలో ఉన్న లూప్ హోల్స్ యూజ్ చేసుకొని వాళ్ళు పర్సనల్ బెనిఫిట్ తీసుకుంటారు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. లాలో ఉన్న లూప్ హోల్స్ ఉంటాయి కదమ్మా, ఇలాంటి లూప్ హోల్స్ యూజ్ చేసుకొని వాళ్ళు పర్సనల్ బెనిఫిట్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి పర్సనల్ బెనిఫిట్స్ తీసుకోకుండా ఎవరైనా సరే ఈ లూప్ హోల్స్ని కనుక యూజ్ చేసుకుంటే, ఎవరైనా ఇలాంటి కార్పొరేట్ వీల్ని వాళ్ళ పర్సనల్ బెనిఫిట్ కోసం యూజ్ చేసుకుంటే అప్పుడు కోర్టు ఏం చేస్తుంది అనేదే కాన్సెప్ట్ ఆఫ్ కార్పొరేట్ వీల్. ఓకేనా? సో సింపుల్గా చెప్పుకోవాలంటే కార్పొరేట్ వీల్ అంటే కంపెనీస్ యాక్ట్ కంపెనీకి ఇచ్చినటువంటి ప్లస్ పాయింట్స్, అడ్వాంటేజెస్. ఏంటివమ్మా అవి? అడ్వాంటేజెస్. సో ఈ అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ అడ్వాంటేజెస్ని కొంతమంది వాళ్ళ పర్సనల్ బెనిఫిట్ కోసం యూజ్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఈ పర్సనల్ బెనిఫిట్ యూజ్ చేసుకుంటున్నారని తెలుస్తుందో అప్పుడు కోర్టులు ఏం చేస్తాయంటే ఈ కాన్సెప్ట్ ఆఫ్ కార్పొరేట్ వీల్ ఉపయోగించి ఒక యాక్షన్ తీసుకుంటే అదేంటో నేను చెప్తాను. ఈ చెప్పే ముందు అసలు కార్పొరేట్ వీల్ని ఏ సిచ్యువేషన్స్లో లిఫ్ట్ చేస్తారో మనం ఒకసారి తెలుసుకుందాం. ఈ సిచ్యువేషన్స్ కన్నా తెలుసుకునే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్తో కంపెనీకి ఉండేటువంటి అడ్వాంటేజ్ వేరే వాళ్ళకి అంటే కంపెనీలో ఉన్నది వేరే వాళ్ళకి లేనిది ఏంటో ఒకసారి చూద్దాం. జాగ్రత్తగా వినండి. సింపుల్ టాపిక్, జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సోల్ ప్రొప్రైటర్షిప్ స్టార్ట్ చేశానమ్మా. ఏం స్టార్ట్ చేశా? ఒక సోల్ ప్రొప్రైటర్షిప్. మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది. వాట్ ఈజ్ మీన్ బై సోల్ ప్రొప్రైటర్షిప్? నేను ఒక్కడనే ఉంటాను. ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ మై బిజినెస్. నేను బిజినెస్ చేస్తూ ఉంటాను. బిజినెస్ బాగా రన్ అవుతున్నంతకాలం, ప్రాఫిట్స్ వస్తున్నంతకాలం ఆ ప్రాఫిట్స్ నేను ఒక్కడనే ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ ప్రాఫిట్స్లో ఉన్నంతకాలం అంతా బాగానే ఉంటుంది. ఒకవేళ ఈ బిజినెస్ కనుక లాసెస్లోకి వెళ్తే, ఈ బిజినెస్ కనుక లాసెస్లోకి వెళ్తే ఏం జరుగుతుంది? వాట్ విల్ హ్యాపెన్? వాట్ మైట్ హ్యాపెన్? వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? ఏం జరుగుతుందండి? సింపుల్గా ఈ ప్రాఫిట్ అయినా లాస్ అయినా రెండు నావే కాబట్టి ప్రాఫిట్ వచ్చినా మొత్తం నేను ఒక్కడనే తీసుకుంటాను. ఇన్ ద సేమ్ వే లాస్ వచ్చినా కూడా మొత్తం నేను ఒక్కడనే తీసుకుంటాను. అర్థమవుతుందా? సో ఎయిదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ రెండు కూడా నాకే ఉంటాయి. అర్థమవుతుంది? ఇది సోల్ ప్రొప్రైటర్షిప్లో ఉండేటువంటి ఒక ప్లస్ పాయింట్ అనొచ్చు, లేదా మైనస్ పాయింట్ అని. దాని ఫీచర్ అలాంటిది. సోల్ ప్రొప్రైటర్షిప్లో ఉండేటువంటి ఒక క్వాలిటీ ఏంటి? ఆ క్వాలిటీ ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మొత్తం నీకే. అంటే దీని మీద ఏమైనా లిమిట్ ఉందా అంటే లేదు. అన్లిమిటెడ్ ప్రాఫిట్, అన్లిమిటెడ్ లాస్ ఏదైనా రావచ్చు. అర్థమైందా? ఇప్పుడు నాకు ఒక విషయం జాగ్రత్తగా చెప్పండి. ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడమ్మా. ఈ ఎక్స్ సోల్ ప్రొప్రైటర్షిప్ స్టార్ట్ చేశాడమ్మా. ఆ బిజినెస్లో లాస్ వచ్చిందమ్మా. ఈ లాస్ ఎక్స్ కట్టలేకపోయాడు. వాడు బిజినెస్లో ఉన్నటువంటి అసెట్స్తో ఆ లాస్ని పే ఆఫ్ చేయలేకపోయాడు. ఎగ్జాంపుల్ మాట్లాడదాం. ఎక్స్ బిజినెస్ చేశాడు, 5 lakhs లాస్ వచ్చింది. 5 lakhs లాస్ వస్తే బిజినెస్ అసెట్స్ అన్నీ అమ్మేస్తే 3 lakhs డబ్బులు వచ్చినాయి. అంటే డెఫిసిట్ ఎంత ఉంది? బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటారు కదా, ఆ డెఫిసిట్ ఎంత ఉంది? ఇంకా 2 lakhs ఉంది. ఇప్పుడు ఈ 2 lakhs ఎక్స్ ఏం చేయాలి? ఏం చేస్తాడండి? సింపుల్గా ఆ 2 lakhsని వాడి పర్సనల్ ప్రాపర్టీనైనా సరే అమ్మి వీడికి బిజినెస్లో పే ఆఫ్ చేయాలి. చూసారా ఎంత బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్? ప్రాఫిట్లు వచ్చినప్పుడు ఎలాగైతే అన్లిమిటెడ్గా మొత్తం నువ్వే తీసుకున్నావో, లాసెస్ వచ్చినా కూడా అన్లిమిటెడ్గా నువ్వే బాధ్యత తీసుకోవాలి. ఎందులో ఇదంతా? సోల్ ప్రొప్రైటర్షిప్లో. ఇవన్నీ కాదని చెప్పి ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేశాడమ్మా. ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్లో ఏమవుద్ది? ఫర్ ఎగ్జాంపుల్ XYZ ముగ్గురు ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేశారు. XYZ ముగ్గురు ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ని ఫ్లోట్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేసిన తర్వాత
దీనిలో చూసుకుంటే లైబిలిటీ నేచర్ ఎలా ఉంటుంది, ఇక్కడ కూడా అన్లిమిటెడ్గానే ఉంటుంది. మనం చిన్నప్పుడు చదువుకుంటాం జాయింట్ అండ్ సెవరల్, మీరు అకౌంట్స్లో కూడా చదువుకొని ఉంటారు. జాయింట్ అండ్ సెవరల్ లైబిలిటీ అంటే ఏంటో తెలుసా, మీరు ఈ పార్ట్నర్షిప్ ఫామ్లో ఎంతైతే లాస్ వచ్చిందో ఆ లాస్ని కానీ లైబిలిటీ కానీ ఏదైనా XYZ ముగ్గురు అన్లిమిటెడ్గా బాధ్యత వహించాలి. YZ పారిపోయిన X మొత్తం కట్టాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ కూడా లైబిలిటీ ఎలా ఉంది, ఈ స్టెన్సిల్ వర్క్ అవ్వట్లేదా, ఇక్కడ కూడా లైబిలిటీ ఎలా ఉందమ్మా, అన్లిమిటెడ్గా ఉంది. ఎక్కడ, పార్ట్నర్షిప్ ఫామ్లో. అంటే ఇప్పటికీ రెండు ట్రై చేశాడు. ఏంటమ్మా రెండు ట్రై చేశాడు, ఒకటేమో సోల్ ప్రొప్రైటర్షిప్, ఇంకోటేమో పార్ట్నర్షిప్ ఫామ్. రెండు ట్రై చేశాడు. రెండిట్లో కూడా లైబిలిటీ ఎలా ఉంది, అన్లిమిటెడ్గా ఉంది. అన్లిమిటెడ్ అంటే అర్థం ఏంటి, వాడు పర్సనల్గా లైబుల్ అవుతున్నాడు. వాడు ఇప్పటివరకు సంపాదించిందంతా కూడా ఆ లైబిలిటీస్ తీర్చడానికి అవసరం అవుతుందన్నమాట. ఇప్పుడు X ఇవన్నీ కాదని చెప్పి కంపెనీ స్టార్ట్ చేశాడమ్మా. కంపెనీ స్టార్ట్ చేశాడు. వీడు జెన్యూన్గానే బిజినెస్ చేశాడు. కానీ X గురించి మనకు తెలిసిందే కదా, వీడు ఎప్పుడు పార్ట్నర్షిప్ సోల్ ప్రొప్రైటర్షిప్ చేసినా నాశనం, లాస్లే. పార్ట్నర్షిప్ ఫామ్ బిజినెస్ చేసినా కూడా అక్కడ నాశనం, అక్కడ కూడా లాస్లే. మరి ఇప్పుడు ఏం చేశాడు, కంపెనీ చేశాడు. కంపెనీ ఫామ్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఏమైందంటే కంపెనీలో, జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఏమైందంటే కంపెనీలో వీడు జెన్యూన్గా బిజినెస్ చేశాడు. 3 lakhs లాస్ వచ్చింది. ఎంతమ్మా లాస్ వచ్చింది. కంపెనీ అసెట్స్ అన్నీ అమ్మేశాడు, 50,000 వచ్చింది. ఎంత వచ్చింది, జస్ట్ 50,000 మాత్రమే వచ్చింది. ఇప్పుడు వీడు అనుకుంటున్నాడు, అబ్బా 50,000 వచ్చింది, బ్యాలెన్స్ ఫిగర్ 2,50,000 నేనే మళ్ళీ నా పర్సనల్ అసెట్స్ నుంచి తెచ్చి కట్టాలి అని అనుకుంటున్నాడు. ఎందుకంటే వాడికి అలవాటు అయిపోయింది. సోల్ ప్రొప్రైటర్షిప్లో అంతే నాశనం అయిపోయాడు, పార్ట్నర్షిప్ ఫామ్లో కూడా అంతే పాపం సఫర్ అయ్యాడు బాగా వాడు. కానీ కంపెనీలో కూడా ఇక్కడ కూడా ఇలాగే 3 lakhs లాస్ వచ్చింది, కంపెనీ అసెట్స్ అన్నీ అమ్మేస్తే 50,000 వచ్చింది, ఇప్పుడు 2,50,000 నేనే తెచ్చి కట్టాలి అని బాధపడుతున్న టైంలో కంపెనీస్ యాక్ట్ ఏం చెప్పిందంటే, బాబు ఈ 2,50,000 నువ్వు ఏం తెచ్చి కట్టవసరం లేదు. ఎందుకు కట్టనవసరం లేదంటే, నువ్వు జెన్యూన్గా బిజినెస్ చేసావు, అక్కడ లాస్ వచ్చింది, దీనికి ఎవరు ఏం చేయలేరు. ఈ కంపెనీలో నీ షేర్ ఉంది కదా 50,000, అంతవరకే ఆ లైబిలిటీ అనేది అక్కడ వరకే లిమిట్ అయిపోయింది, అది లిమిటెడ్ లైబిలిటీ. అంతేగాని ఇందాకట్లో నువ్వు చూసినట్టు అన్లిమిటెడ్ లైబిలిటీ కాదు. ఇక్కడ కంపెనీ ఫామ్ ఆఫ్ బిజినెస్లో నీకున్నటువంటి బిగ్గెస్ట్ బ్యూటిఫుల్ పాయింట్ ఇదే. ఈ 2,50,000 నువ్వు పర్సనల్ అసెట్స్ అమ్మి ఇక్కడ తెచ్చి కట్టాల్సినటువంటి అవసరం లేదు అని కంపెనీస్ యాక్ట్ చెప్పగానే వీడికి అసలు మైండ్లో 1000 వాట్ బల్బ్ ఒకేసారి వెలిగినట్టు, అమ్మా అవునా, ఈ 2,50,000 నేను నా పర్సనల్ అసెట్స్ అమ్మేసి తెచ్చి కట్టనవసరం లేదా, నన్ను ఎవరేమనరా, లా కూడా ఓకే అంటదా, ఎస్ ఓకే అంటది. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లిమిటెడ్ లైబిలిటీ విచ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ కంపెనీ. కంపెనీ ఫామ్ ఆఫ్ బిజినెస్లో మాత్రమే ఈ ఫీచర్ ఉంటుందమ్మా. సోల్ ప్రొప్రైటర్షిప్లో కానీ పార్ట్నర్షిప్ ఫామ్లో కానీ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఫీచర్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే వాళ్ళ యాక్ట్స్ అక్కడ ఇవ్వలేదు, ఇక్కడ ఎందుకు ఉందంటే కంపెనీస్ యాక్ట్ ఇచ్చింది, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. కంపెనీస్ యాక్ట్ కంపెనీస్కి ఈ బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ ఇచ్చింది. ఏంటి అడ్వాంటేజ్ పేరు, లిమిటెడ్ లైబిలిటీ. ఏంటిదమ్మా, లిమిటెడ్ లైబిలిటీ. అంటే అర్థం ఏంటి, ఈ లైబిలిటీ ఎప్పుడు లిమిటెడ్గానే ఉంటుంది తప్ప అన్లిమిటెడ్గా ఎప్పుడు ఉండదు. అలాగే పర్సనల్ అసెట్స్ మీదకి ఎప్పుడు వెళ్ళదు. మీరు మ్యాక్సిమం మీ కంపెనీలో ఉన్నటువంటి షేర్కి మాత్రమే మీరు రెస్పాన్సిబుల్ అవుతారు తప్ప అంతకుమించి మీరు రెస్పాన్సిబుల్ అవ్వరు. అర్థమైందా? ఇలాంటి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్నమ్మా చాలామంది మిస్యూజ్ చేస్తారు. మరి అంతే కదమ్మా. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, అందులో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మీరు మంచిగా యూజ్ చేసుకుంటే యూ కెన్ క్రియేట్ వండర్స్. ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకోవచ్చు, ఒక వర్చువల్ ఫ్యామిలీ బిల్డ్ చేసుకోవచ్చు, మీకంటూ ఒక చరిష్మా బిల్డ్ చేసుకోవచ్చు. అలా దానికి మంచిగా యూజ్ చేసుకుని క్రోర్స్ ఆఫ్ మనీ ఎర్న్ చేసిన వాళ్ళు లేరా అమ్మా? యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేరా? ఓన్లీ సోషల్ మీడియాలో డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు లేరా అండి? బొచ్చుల మంది ఉన్నారు. నేను చూపిస్తా చాలామందిని.
అర్థమైందా? ఎగ్జాక్ట్లీ ఇదే సోషల్ మీడియాని క్రింజ్ కోసం ఉపయోగించుకొని వాళ్ళ ఫేమ్ని డీఫేమ్ చేసుకున్న వాళ్ళు, పద్దాక ట్రోలింగ్లో ఉండేవాళ్ళు లేరా అండి? వీళ్ళు కూడా ఉన్నారు. అంటే గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, మీరు ఎలా యూజ్ చేసుకుంటారో మీ ఇష్టం. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా కార్పొరేట్ వీల్ కంపెనీస్కి ఇచ్చినటువంటి ఒక బ్రహ్మాస్త్రాన్ని లేదా ఫీచర్స్ని కొంతమంది మంచిగా యూజ్ చేసుకుంటారు, ఇంకొంతమంది మిస్యూజ్ చేసుకుంటారు. జస్ట్ ఎ మినిట్. ఓకే, సో ఏమంటారు, దీన్ని మంచిగా యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పర్సనల్ బెనిఫిట్ కోసం కూడా యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇలాంటి పర్సనల్ బెనిఫిట్ యూజ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలా అడ్వాంటేజ్ తీసుకుని లాని మోసం చేయకుండా ఉండడం కోసం లిఫ్టింగ్ ఆఫ్ కార్పొరేట్ వీల్ ఇంట్రడ్యూస్ చేశారు. లిఫ్టింగ్ ఆఫ్ సివి. సివి అంటే కార్పొరేట్ వీల్, సివి అంటే కార్పొరేట్ వీల్ అనమాట. ఈ కార్పొరేట్ వీల్ని లిఫ్ట్ చేయడం. ఏంటి సార్ లిఫ్ట్ చేస్తే ఏం తెలుస్తుంది? ఒకటి జాగ్రత్త వినండి అమ్మా. ఎప్పుడైతే ఏంటి కారా ఇటు నుంచి క్రేన్ వెళ్తుందా? ఒక్క నిమిషం లైన్లో ఉంది. ఓకే, నేను అందుకే ఇందాక వచ్చి అడిగాను మిమ్మల్ని. సెకండ్ పాజ్ అనుకుంటే ఇది, అది ఇటు నుంచి వెళ్తుందా అని చెప్పి నేను కన్ఫర్మేషన్ తీసుకున్నాను అంతే. ఓకే ఓకే, పర్లేదు. ఓకే అమ్మా, సారీ ఫర్ ద ఇంటరప్షన్. బ్యాక్ టు అవర్ టాపిక్. సో ఇట్లా కాన్సెప్ట్ ఆఫ్ లిఫ్టింగ్ ఆఫ్ కార్పొరేట్ వీల్ని ఇంట్రడ్యూస్ చేసింది కోర్ట్ అందుకే. ఎందుకంటే ఎవరైనా ఇట్లాంటి కార్పొరేట్ అడ్వాంటేజెస్ని వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ కోసం తీసుకుంటున్నారా సార్? మరీ చెప్తారు సార్, కంపెనీస్ యాక్ట్ కంపెనీకి ఇచ్చిన అడ్వాంటేజ్ని ఎవరు సార్ మిస్యూజ్ చేసుకునేది? అట్లా కూడా చేయడానికి అవకాశం ఉందా? 100% ఉందమ్మా. సింపుల్గా మాట్లాడుకుందాం. ఎట్లా ఉందో ఒకసారి, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఒకసారి మనం క్రాస్ వెరిఫై చేద్దాం. జాగ్రత్త వినండి. ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీ 25% ట్యాక్స్ స్లాబ్లో ఉందనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్, లేదా 30% ట్యాక్స్ స్లాబ్లో ఉందనుకోండి రా, 25 కూడా కాదు, 30% ట్యాక్స్ స్లాబ్లో ఉందనుకోండి. నువ్వేమో 1 crore కన్నా ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తున్నావు, నువ్వు సర్చార్జెస్ స్లాబ్లో ఉన్నావు, నీకు ఎఫెక్టివ్గా 42% ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది, నువ్వు ఈ స్లాబ్లో ఉన్నావు. ఏంటమ్మా, నువ్వేమో 30% స్లాబ్లో 42% స్లాబ్లో ఉన్నావు, కంపెనీ ఏమో 30% ట్యాక్స్ స్లాబ్లో ఉంది. ట్యాక్స్ స్లాబ్ అంటే అర్థం తెలుసుగా, మళ్ళీ ఇదని చెప్పక్కర్లేదు కదా. నువ్వు సంపాదించిన ఇన్కమ్ మీద నువ్వు ఎంతైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తిరిగి కడుతున్నావు దాన్ని ట్యాక్స్ స్లాబ్ అంటాం సింపుల్గా. అంటే కంపెనీ 1 crore సంపాదించింది అనుకోండి అమ్మా, 1 crore 30% అంటే ఎంతనన్నా 30 lakhs. ఈ 30 lakhsని ఎవరికి ఇచ్చేయాలి? ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చేయాలి. ఈ 70 lakhs మరి 70 lakhs వైట్ మనీ అవుతుంది, కంపెనీ హ్యాపీగా ఖర్చు పెట్టుకోవచ్చు. ఇలా ట్యాక్స్ కట్టని దాన్నే వైట్ మనీకి ఆపోజిట్ ఏమంటారు? బ్లాక్ మనీ. అర్థమవుతుందా? సో అకౌంట్స్లో చూపించిందే బ్లాక్ మనీ అమ్మ, అంతే. ఓకేనా? సో ఇక్కడ కంపెనీ 30% స్లాబ్లో ఉంది కాబట్టి 1 crore సంపాదిస్తే ఆ 1 crore 38 lakhs ఏమో ఐటీ కట్టాలి, 70 lakhs ఏమో హ్యాపీగా వాళ్ళు ఉంచుకోవచ్చు సేవింగ్స్ కింద, ఇలా ఖర్చు పెట్టుకోవచ్చు వాళ్ళ ఇష్టం. నువ్వెక్కడున్నావు? 42% ట్యాక్స్ స్లాబ్లో ఉన్నావు. అంటే నువ్వు 1 crore సంపాదించావు అనుకో, 42 lakhs నువ్వు ఐటీ కట్టాలి,
అర్థమవుతుందా? 58 lakhs నువ్వు సేవ్ చేసుకోవచ్చు. 58 lakh. అమ్మ చూడు, కంపెనీకేమో 70 మిగులుతుంది, నీకేమో 58 lakhs మిగులుతుంది. అంటే ఇక్కడ ఎంత తేడా వస్తుంది? 12 lakh తేడా వస్తుంది. 12 lakhs. అమ్మ జస్ట్ ముష్టి ₹1,00,00,000 దగ్గరే 12 లక్షలు తేడా వస్తున్నప్పుడు, 12 లక్షలు 1 crore దగ్గరే 12 lakhs తేడా వస్తున్నప్పుడు, ఇమాజిన్ 100 crores దగ్గర, ఇమాజిన్ 1000 crores దగ్గర, ఇమాజిన్ 5000 crores దగ్గర, 7000 crores. అమ్మ ఇప్పుడు అల్ట్రా రిచ్ డీల్స్ ఇలాగే ఉంటాయి కదమ్మా. 100,000 కోట్లలో బిజినెస్ చేసేటప్పుడు మరి ఇక్కడ ఎంతెంత తేడాలు వస్తున్నాయి, వస్తాయా లేదా? అందుకని నువ్వేం చేస్తావంటే, అబ్బో ఇన్కమ్స్ అన్నీ నా పేరు మీదే ఉంటే నేను ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాను, దీనివల్ల డిపార్ట్మెంట్కి బాగుపడడం, గవర్నమెంట్ బాగుపడడం తప్ప నాకేం బెనిఫిట్ రావట్లేదు, ఓ పని చేద్దాం, నా ఇన్కమ్ సోర్సెస్ అన్నీ కూడా కంపెనీ పేరు మీదకి డైవర్ట్ చేసేద్దాం. ఏంటమ్మా ఈ ఇన్కమ్ సోర్సెస్ అని ఏం చేస్తున్నాడు, కంపెనీ పేరు మీదకి డైవర్ట్ చేసేద్దాం, కంపెనీకి ఏదో గిఫ్ట్ ఇచ్చినట్టుగానో. వీళ్ళు ఎలా చేస్తారంటే, తెలివైన వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారమ్మా, మీకు ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ మీద రెంటల్ ఇన్కమో వేరే ఏదో ఇన్కమ్, అదర్ ఇన్కమ్, ఆ ల్యాండ్ మీద బిల్డింగ్ మీద ఏదోటి ఆ ఇన్కమ్ సంవత్సరానికి ఒక 5 crores 10 crores వస్తుంది. డిపార్ట్మెంట్ వాడు వచ్చి డబ్బులు అడుగుతున్నాడు నిన్ను. సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడేగా ఫ్రెష్గా మాట్లాడుకున్నాం, 1 crore ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం కదా, ఆ 1 crore మాట్లాడుతున్నాం, ఇంకో ఇక్కడ మాట్లాడాం కదా. కంపెనీ ఇదిగోండి, నువ్వైతే నీకు ₹1,00,00,000 ల్యాండ్ మీద ఇన్కమ్ వస్తుంది కదా, దాంట్లో 42 లక్షలు కట్టాలి, 58 lakh మిగులుతుంది. ఇదే కంపెనీకి వస్తే 30 lakhs కట్టాలి, 70 lakhs మిగులుతుంది. అందుకే బాగా తీవ్రంగా ఆలోచించి నువ్వేం చేసావంటే, వన్ ఫైన్ డే ఒక కంపెనీ స్టార్ట్ చేసావు, ఏదో డబ్బా కంపెనీ, నువ్వే అందులో ప్రమోటర్వి, నీ వైఫ్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా పెట్టావు, మీ చిల్డ్రన్ ఒక 2-3 లేదు, మీ రిలేటివ్స్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ని అందులో డైరెక్టర్స్గా ఇంట్రడ్యూస్ చేసావు, ఒక డబ్బా కంపెనీ పెట్టావు. కంపెనీ పెట్టి నీకు సంవత్సరానికి ₹1,00,00,000 తెచ్చే ల్యాండ్ ఉంది చూసావా, ఆ ల్యాండ్ని కంపెనీకి గిఫ్ట్ ఇచ్చినట్టు ఇచ్చేసావు. నాకంటూ ఏం అక్కర్లేదండి, నేను ఋషిని, అజ్ఞాతవాసిని, నాకు అసలు ఇలాంటి లౌకిక సుఖాల మీద నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, నాకెందుకండి ఈ ల్యాండ్లు తొక్క ఇవన్నీ, నాకేం అక్కర్లేదండి, నాకున్న ఈ ల్యాండ్ని కంపెనీకి దారాదత్తం చేసేస్తున్నాను, గిఫ్ట్ ఇచ్చేస్తున్నాను, నేను నాకు అక్కర్లేదు ఈ ల్యాండ్ అని చెప్పి నువ్వేం చేసావు, కంపెనీకి రాసేసావు, గిఫ్ట్ ఇచ్చేసావు. ఏమన్నా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇవ్వకూడదా, తప్ప కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, లా ఏమైనా అడ్డుకుంటుందా? లేదు నువ్వు ఎట్లా గిఫ్ట్ ఇస్తావు, కంపెనీ ఆర్టిఫిషియల్ పర్సన్ కదా, నువ్వు గిఫ్ట్ ఇవ్వకూడదు, అట్లేమైనా ఉందమ్మా? లేదమ్మా, అట్లేం లేదు, ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు. లా వచ్చేమైనా అడుగుతుందమ్మా, నువ్వు ఎందుకు గిఫ్ట్ ఇస్తున్నావు అట్లా అని చెప్పి అడుగుతుందా? ఏం అడగదు. అందుకే నువ్వు తెలివైన వాడు కదమ్మా అసలే. అందుకే ఏం చేసావు, నీకున్న ల్యాండ్ని కంపెనీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసేసావు. అంటే ఇప్పుడు హూ విల్ బి ద ఓనర్ ఆఫ్ ద ల్యాండ్? ఆబ్వియస్లీ కంపెనీ ఈజ్ ద న్యూ ఓనర్ ఫర్ ద ల్యాండ్, నువ్వు ఓల్డ్ ఓనర్ అనమాట. ఇప్పుడు డబ్బులు ఇన్కమ్ ఎవరికి వెళ్తుంది, కంపెనీకి వెళ్తుంది. కంపెనీ ఎంత ట్యాక్స్ కడుతుంది, 30 lakhs కడుతుంది. కంపెనీ దగ్గర డబ్బులు ఎంత మిగులుతాయి, 70 lakhs మిగులుతాయి. కంపెనీలో ఓనర్స్ ఎవరు, మీరే కదా, నువ్వు, మీ ఆవిడ, మీ ఫ్యామిలీ, మీ రిలేటివ్సే కదా, అందరూ మీ వాళ్ళే కదా. ఏం చేస్తావు, సింపుల్గా కంపెనీ దగ్గర నుంచి 70 lakhs డివిడెండ్ రూపంలో లాగేసుకుంటాం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంతా మీ వాళ్ళే కదమ్మా. ఏం చెప్తారంటే, ఇట్ ఈస్ హియర్ బై డిక్లేర్డ్ దట్ 70 lakhs ఫర్ దిస్ ఇయర్ విల్ బీ డిక్లేర్డ్ యాజ్ డివిడెండ్ టు ద షేర్ హోల్డర్స్ అని చెప్పి డిక్లేర్ చేస్తారు. 70 lakhs మీరే పంచుకుంటారు. అమ్మ ఈ ల్యాండ్ నీ పేరు మీద ఉన్న రోజుల్లో నీకు ఎంత మిగిలేది, 58 లక్షలు మిగిలేది. ఎందుకని, నువ్వు 42% స్లాబ్లో ఉన్నావు, 42 lakhs ఐటీ కడుతున్నావు, అర్థమవుతుందా? సో నీకు మిగిలేది 58 lakhs. కానీ ఇప్పుడు నువ్వు ఈ ల్యాండ్ని కంపెనీకి గిఫ్ట్ ఇచ్చేయడం వల్ల ఏంటమ్మా, కంపెనీకి గిఫ్ట్ ఇచ్చేయడం వల్ల 30 లక్షలే బయటికి వెళ్తున్నాయి, 70 లక్షలు మిగిలిపోతున్నాయి. ఆ 70 లక్షలు మీరు డివిడెండ్ రూపంలో మీరే ఎంజాయ్ చేస్తున్నారు, అయిపోయింది, ఇంకేముంది. అంటే చూసారా, గవర్నమెంట్కి రెవెన్యూ తగ్గిపోతుంది దీనివల్ల. సో బేసిక్గా ఇదంతా చూస్తుంటే కంపెనీ పెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా? వాట్ ఈస్ ద నీడ్ బిహైండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద కంపెనీ అంటే దెర్ ఈజ్ నో నీడ్. దేర్ సోల్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు రెడ్యూస్ ఇన్కమ్ ట్యాక్స్ అమౌంట్, అంతే.
వాళ్ళు ఏదో కంపెనీ పెట్టి కొత్తగా బిజినెస్ చేద్దాం నిజంగా ఏం అనుకోలేదు వాళ్ళకి ఆ ఇంటెన్షన్ కూడా ఏం లేదు. ఏదో డబ్బా కంపెనీ, వీటిని సూట్ కేస్ కంపెనీలు అంటారమ్మా. ఏదో సూట్ కేస్ కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ కంపెనీకి ఏ పని చేయదు, ఆ కంపెనీ ఏ పని చేయదు. అర్థమవుతుందా? జస్ట్ అలా ఉంటుంది. నువ్వు తీసుకునే రెంటల్ ఇన్కమ్ అది తీసుకుంటుంది అంతే, అంతమించి ఏం లేదు. ఇదో పెద్ద పీకి పొడిచేంత కంపెనీ అమ్మా, అది అన్న పని అమ్మా. అంటే చూసిన వాడు ఎవరికైనా అర్థం కావట్లేదా? నువ్వైతే 42% ట్యాక్స్ కట్టాలి, వాడైతే 30% ట్యాక్స్ కట్టాలి, అందుకని వాడి పేరు మీదకి ఇచ్చేసి. చూస్తే కామన్ సెన్స్ ఉన్న ఎవరికన్నా అర్థమవుద్ది, ఓకే వీడు చీటింగ్ చేయడానికే స్టార్ట్ చేశాడు వీడు కంపెనీని ఇట్లా అని చెప్పి ఎవరికన్నా అర్థమవుతుంది. అర్థమవుతుందా? అందుకనే నువ్వు ఆబ్వియస్లీ ద హోల్ అండ్ సోల్ ఆబ్జెక్టివ్ బిహైండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ టు చీట్ ద గవర్నమెంట్. ఓన్లీ గవర్నమెంట్ని చీట్ చేయడానికి మాత్రమే నువ్వు కంపెనీ పెట్టావు. నీ వెనకాల అసలు ఇంకా వేరే ఆబ్జెక్టివ్ అంటూ ఏం లేదు. ఇలా ఎప్పుడైతే జరిగిందో కోర్టుకి ఏమైనా డౌట్ వస్తే, అంటే ఈ విషయం కోర్టు దృష్టికి వెళ్తే, ఇదంతా ఎప్పుడమ్మా నిజంగా కోర్టులో ఏమంటారా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి కోర్టు దృష్టికి వెళ్తే. ఇప్పుడు మీకు ఈ సామెత తెలుసు కదమ్మా, దొరకనంత వరకు అందరూ దొరలే, దొరికితేనే నువ్వు దొంగ అవుతావు. ఇఫ్ యు ఆర్ నాట్ కాట్ బై ద గవర్నమెంట్ యు ఆర్ ఏ గుడ్ పర్సన్. ఎప్పుడైతే నీ తప్పులు బయటపడితే అప్పుడే కదా నువ్వు దొంగ అవుతావు. సో అట్లా ఇక్కడ కూడా చాలా జరుగుతాయి మా బయట నిజంగా. ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఇలాంటి మోసాలు, ఇలాంటి బొక్క బకీర్ సేవింగ్స్ టెక్నిక్స్ బోల్డ్ ఉంటాయి, ఇలాంటివి చాలా ఉంటాయి, చాలా జరుగుతాయి కూడా ఇప్పటికీ. కానీ ఇవన్నీ కోర్టు నోటీస్కి వెళ్ళవు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, మీరు హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేయకూడదు అంటారమ్మా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం. హెల్మెట్ లేకుండా 2 వీలర్ రైడ్ చేయకూడదు ఓకేనా. నువ్వు మీ మమ్మీ నిన్ను పాల ప్యాకెట్ తెమ్మంది షాప్కి వెళ్ళి, లేదా ఇంకోటి ఏదో వస్తువు చెప్పింది తెమ్మని, నువ్వు హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ మీద అలా ఊరంతా ఒక రౌండ్ వేసి వచ్చావు. నిన్నెవరు ఎక్కడ ఆపలా, ట్రాఫిక్ పోలీసులు రోడ్డు మీద ఇంకా రాలేదు, ఆపలేదు నిన్ను, నువ్వు దొరకలేదు. సో ఇప్పుడు దొరకలేదు కాబట్టి ఎప్పుడు కూడా అంటే ఏమంటారు, నాకు అందరూ తప్పు చెప్పారు, హెల్మెట్ పెట్టుకొని వెళ్తేనే రూల్ ఫాలో అయినట్టు అన్నారు. ఇప్పుడు నేను హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళాను కదా, నన్ను ఎవరు ఆపలేదు కదా, అంటే నేను చేసింది కరెక్టేనేమో. అంటే నిన్నెవరు అడ్డుకోలేదంటే దాని అర్థం నువ్వు చేసింది కరెక్ట్ అని కాదు, నువ్వు చేసింది తప్పుడికి ముమ్మాటికి తప్పే. కాదు నువ్వు ఇంకా దొరకలేదు అంతే. ఎప్పుడో అప్పుడు బాబాయిలు కేసులు రాద్దామని చెప్పి రోడ్ల మీదకి వచ్చి జీప్ పెట్టుకుని ఉంటారు కదమ్మా, అప్పుడు నువ్వు వాళ్ళ ముందు నుంచి వెళ్ళావు అనుకో, అప్పుడు నేను ఆపారనుకో, అప్పుడు నువ్వు తప్పు చేసిన తప్పని దొరికినట్టు. అంటే ఇలాంటి తప్పులు ఇప్పుడు దాకా నువ్వు చాలా చేసావు కానీ ఒకటి కూడా దొరకలేదు నువ్వు, అంతే. యువర్ జస్ట్ లక్కీ కిడ్ అంతే. అంతేగాని ఇట్ డజంట్ మీన్ దట్ యూ డిడ్ ఏ గుడ్ థింగ్ ఆర్ యూ డిడ్ ఏ రైట్ థింగ్. అలాగే ఇక్కడ కూడా బయట కంపెనీస్ ఇలాంటి మ్యాజిక్లు, ఇలాంటి గిమ్మిక్లు చాలా ప్లే చేస్తాయి. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే క్రమంలో కానీ, లేదా వైట్ మనీని బ్లాక్ మనీ హైడ్ చేసే ప్రాసెస్లో కానీ చాలా చేస్తారు. అలా చేయకుండా ఉండడానికి ఇవన్నీ కూడా టెక్నిక్స్. ఎప్పుడైతే ఇలాంటి ఒక ఏమంటారు ట్యాక్సెస్ రెవెన్యూని తగ్గించడానికి, గవర్నమెంట్ని చీట్ చేయడానికి నువ్వు ఇట్లా ఒక కంపెనీ స్టార్ట్ చేసావని చెప్పి కోర్టు దృష్టికి వెళ్ళింది అనుకోండి, కోర్టు ఏం చేస్తుంది, ఆ కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేసి చూస్తుంది. నిజంగా ఈ కంపెనీ ఫామ్ చేయడం వెనకాల ఇంకో రియల్ ఇంటెన్షన్ ఏమైనా ఉందా, లేదా ఓన్లీ రెవెన్యూ తగ్గించడం కోసమే పెట్టారా అని చెప్పి ఆలోచిస్తుంది. చూసి అప్పుడు డెసిషన్ తీసుకుంటారు. అందులో ఎవరున్నారు, అంతా వీళ్ళ వాళ్ళే ఉన్నారా, వేరే వాళ్ళు కూడా ఉన్నారు, ఇవన్నీ చూసి ఒక డెసిషన్ తీసుకుని అప్పుడు చేసింది తప్ప రైటా డిసైడ్ చేస్తుంది. అమ్మ ఇదే ఎగ్జాంపుల్ వేరేలా మాట్లాడాలంటే, నువ్వు ఒక కంపెనీ పెట్టావమ్మా, నీతో పాటు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో కంపెనీలో నువ్వే ఉన్నావు, నువ్వు తప్ప ఎవరు లేరు, నువ్వు ఒక్కడే ఉన్నావు, నువ్వు నీ ఫ్యామిలీ మెంబర్స్ నీ వైఫ్ వీళ్ళే ఉన్నారు, వేరే వాళ్ళు లేరు. ఈసారి నేను చెప్తున్న ఎగ్జాంపుల్లో నువ్వు ఉన్నావు, బయట వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నీ ల్యాండ్ని కంపెనీకి గిఫ్ట్ కింద ఇచ్చావు, ఇప్పుడు రెవెన్యూ వచ్చింది, ట్యాక్స్ తక్కువ కట్టావు, ఇదేం తప్పు కాదు. ఎందుకంటే నీ రియల్ ఇంటెన్షన్ బయట వాళ్ళు, ఇప్పుడు నిజంగా గవర్నమెంట్ని మోసం చేద్దామనే ఉద్దేశం అయితే బయట వాళ్ళు ఉండరు కదమ్మా, డివిడెండ్ వాళ్ళకు కూడా వెళ్తుంది కదా, అర్థమవుతుందా? సో కాబట్టి అది మిస్టేక్ కింద కన్సిడర్ చేయకపోవచ్చు గవర్నమెంట్. సర్లే జెన్యూన్గానే ఇచ్చుంటాడు, లేదా కంపెనీకి వేరే బిజినెస్ కూడా ఉంది, వేరే బిజినెస్ కూడా చేస్తుంది. ఇవన్నీ కాకుండా ఓన్లీ ల్యాండ్ ఇన్కమ్ని డైవర్ట్ చేయడం కోసం నువ్వు కంపెనీని పెట్టావు అనుకో, అప్పుడు డౌట్ వచ్చి కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేసి చూస్తుంది అన్నమాట.
అర్థమైందా? కార్పొరేట్ వీల్ ప్రతి చిన్న విషయంలో లిఫ్ట్ చేసి చూడరమ్మా. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, మీకు వస్తాయి తర్వాత. దేర్ ఆర్ certain situations where corporate wheel will be lifted by the courts and cross check whether the company is a genuine company or not. కంపెనీ మంచి కంపెనీయా కాదా, ఏదైనా ఫ్రాడ్ చేయడానికి వచ్చిందా అని చెప్పి చెక్ చేయడానికి కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి, రీజన్స్ ఉంటాయి. అలాంటి కారణాలు అవునా కాదా చెక్ చేయడానికి కోర్టులు రకరకాల సందర్భాల్లో కార్పొరేట్ వీల్ని లిఫ్ట్ చేసి చూస్తాయి అన్నమాట. అర్థమైందా? అదేంటి ఆ సిచ్యువేషన్స్ అనేవి మనం రేపు క్లాస్లో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ మీకు ఇచ్చారు చూసారా, ప్రొటెక్షన్ ఆఫ్ రెవెన్యూ, డిటర్మినేషన్ ఆఫ్ ఎనిమీ క్యారెక్టర్, ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్, ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, ఇలాంటి కొన్ని ఉంటాయి. నేను రేపు చెప్తాను, రేపు క్లాస్లో మాట్లాడుకుందాం. అంటే కార్పొరేట్ వీల్ అంటే అర్థం ఏంటంటేనమ్మా, కంపెనీస్ యాక్ట్ కంపెనీస్కి ఇచ్చినటువంటి కొన్ని అడ్వాంటేజెస్, ప్లస్ పాయింట్లు. ఈ ప్లస్ పాయింట్లని చాలామంది ఏం చేస్తారు, మిస్యూజ్ చేస్తారు. అలా మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పి కోర్టు దృష్టికి ఏమన్నా వస్తే అప్పుడు కోర్టు ఈ కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేసి నిజంగా ఎలాంటి మిస్యూజ్ యాక్టివిటీ అయినా జరిగిందా లేదా అనేది ఒకసారి చెక్ చేస్తుంది. అలాంటిది ఏమీ జరగలేదు, ఓకే నో ప్రాబ్లం గో హెడ్ అంటది. ఒకవేళ జరిగింది అంటే కంపెనీని రెస్పెక్టివ్ యాక్షన్ తీసుకొని క్లోజ్ చేయమని కూడా చెప్పొచ్చు. ఓకేనా? రైట్, చాలు. రిమైనింగ్ రేపు క్లాస్లో మాట్లాడుకుందాం.